ఏపీ ఎన్నికల ఫలితాలు అనూహ్య రీతిలో వెలువడ్డాయి. ఎవరు ఊహించని విధంగా రిజల్ట్స్ రావడంతో ప్రజలు కూడా ఈ ఫలితాలు నిజమా కళ అనే అనుమానంతో ఉన్నారు. కానీ కొన్ని చోట్లయితే అత్యంత తక్కువ ఓట్ల తేడాతో కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఓ సీటులో మాత్రం టీడీపీ వైసీపీ మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు సమీప వైసీపీ అభ్యర్థి ఈరా లక్కప్పపై 25 ఓట్లతో విజయం సాధించారు. అవును, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మడకశిర నియోజకవర్గం వార్తల్లో నిలిచింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంఎస్ రాజు తన సమీప వైసీపీ అభ్యర్థి ఈరా లక్కప్పపై 25 ఓట్ల అత్యల్ప మెజారిటీతో గెలిచారు. రెండు అతిపెద్ద పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగింది. పోనీ ఓట్లేమైనా 10-20 వేల లోపు ఉన్నాయా అంటే అది కాదు. 1,50,000కు పైగా పోలైన ఓట్లలో చివరి అభ్యర్థి గెలిచిన తేడా ఎంతో తెలుసా? కేవలం 25 ఓట్లే. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో అద్భుతం చోటు చేసుకుంది. హోరాహోరీగా జరిగిన పోటీలో విజయం టీడీపీ వైసీపీ అభ్యర్థులతో దోబూచులాడింది. అభ్యర్థులు చివరి రౌండ్ వరకు విజయం తమదేనని ధీమాతో కొనసాగారు. కాగా 18 రౌండ్ల పాటు జరిగిన కౌంటింగ్ లో చివరికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తన సమీప అభ్యర్థి ఈరా లక్కప్పపై 25 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం అందుకున్నారు. మొత్తం 1,50,000 ఓట్లకు పైగా పోలవగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంఎస్ రాజుకు 78,387 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి ఎస్ఎల్ ఈరలప్పకు 78,322 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో ఇప్పటి వరకు ఇదే అత్యల్ప మెజారిటీగా తెలుస్తోంది. తొలుత మడకశిర టీడీపీ టికెట్ సునీల్ కుమార్ కి ఇస్తామని ప్రకటించిన అభ్యర్థిని చంద్రబాబు మార్చడంతో స్థానిక టీడీపీ సొంత శ్రేణుల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఇక్కడ ఎంఎస్ రాజు విజయంపై కొంత మేరకు అనుమానాలు తలెత్తాయి. అయితే చివరి వరకు దోబూచులాడిన విజయం చివరికి టీడీపీ వశమైంది. Please subscribe .news.